హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడే 5:30 AM షో అయితే చూడడం జరిగింది. కల్కి 2898 బిగ్గెస్ట్ స్టార్ కస్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే గారు, ఎంతో చాలామంది క్యాస్ట్ అండ్ క్రూతో వచ్చిన మూవీ కల్కి 2898 ఇది. ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. మనం రివ్యూలోకి వెళ్ళే ముందరైతే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఎప్పుడైతే టికెట్ తీసుకున్నాడో కరెక్ట్ టైంకి థియేటర్ దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ 5 minutes అనేది ఈ మూవీకి చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి స్టార్టింగ్ అనేది బాగానే వెళ్తుంది. మహాభారతం సీక్వెన్స్ ఇచ్చుకొని అమితాబ్ బచ్చన్ గారు బాగానే వెళ్తుంది. ఇంకా ప్రభాస్ గారు ఎంట్రీ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఎందుకో లెంతీగా అనిపించి మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి ఈ మూవీ అనేది ఒకేసారి హైగా అనేది లేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాన్ స్టాప్గా ఇంకా అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి ఉండే మధ్య ఫైట్ కానీ, ఇంకా కమల్ హాసన్ గారి విలన్ క్యారెక్టర్ ఆయన అయితే చాలా, ఆయన యాక్టింగ్ అయితే ఈజ్ వెరీ 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 బ్యూటిఫుల్. అండ్ ప్రభాస్ గారి యాక్టింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. రేటింగ్ నేను ప్రభాస్ గారి యాక్టింగ్ 5/5 ఇస్తాను. ఇంకా అమితాబ్ బచ్చన్ గారికి అయితే 5కి ఇంకేమన్నా ఉంది 10/10, 20/20, 100/100 యాక్టింగ్ కూడా ఇచ్చేయచ్చు అమితాబ్ బచ్చన్ గారికి. అంత బాగా అయితే యాక్ట్ చేశారు అశ్వత్థామ క్యారెక్టర్లో. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి అయితే ఈ మూవీ 5 years ఏజ్ నుంచి 50-60 years ఏజ్ వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఈ మూవీ. మనకి ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా ఒక అరగంట కానీ గంట కానీ మీరు కొంచెం ఏమీ లెంత్ ఫీల్ అవ్వకుండా కొంచెం చూసారు అని అయితే ఇంకా మీరు తర్వాత ఉంటుందిరా స్వామి. ఒక 1 hour తర్వాత నుంచి మూవీ మిగతా 2 hours హై. ఇంకా మీరు థియేటర్ సీట్లో కూడా కూర్చోలేదు. ప్యూర్ గూస్ బంప్స్ అయితే వస్తాయి నాన్ స్టాప్గా. అండ్ మ్యూజిక్ దగ్గరికి విషయానికి వస్తే సంతోష్ నారాయణ బీజిఎం ఈజ్ వెరీ వెరీ గుడ్. అండ్ మనకి ఫస్ట్ హాఫ్లో సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ అయితే బాగోదు. ఇంకా మిగతా చోట్ల వచ్చే బీజిఎం ఫైట్ సీక్వెన్స్ దగ్గర వచ్చే బీజిఎం అయితే ఇట్ ఈజ్ వెరీ వెరీ బ్లాస్ట్. థియేటర్ బ్లాస్ట్ అయితే అయిపోవడం జరిగింది. సో సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ అయితే బాగుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఈజ్ వెరీ గుడ్, విజువల్స్ ఈజ్ వండర్ఫుల్ అండ్ గ్రాఫిక్స్ ఈజ్ వండర్ఫుల్, స్క్రీన్ ప్లే గుడ్, స్టోరీ రైట్ లైన్ గుడ్, నాగశ్విన్ గారి డైరెక్టర్ స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ గుడ్. అన్ని విషయాలు ఈజ్ 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు. మ్యూజిక్ మాత్రమే ఉంది కానీ ఎక్కడో కొంచెం డౌట్. బాగానే కొట్టాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చిన సాంగ్ అది పెట్టకపోయి నుండి ఇంకా బాగుండేది. సో ఫైనల్గా వచ్చేసరికి ఈ మూవీకి 5కి నేనైతే 4.25 అయితే రేటింగ్ అయితే ఇస్తాను. అండ్ బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది కల్కి మూవీ. ఈ మూవీ నేను అనుకున్న ప్రకారంగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం Day 1 200 నుంచి 250 లోపు కలెక్షన్ అయితే రాబోతుంది అని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎంత వస్తుందని అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ రన్లో అయితే మనకి ఎంత కలెక్ట్ చేస్తుందో నేను మీకు సండే అయితే రివీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ లాంగ్ వీకెండ్ కాబట్టి ఎటువంటి హాలిడేస్ లేవు, బట్ హైప్తో టికెట్స్ అయితే చాలా బాగా అయితే అవుతున్నాయి. స్టోరీ కంటెంట్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన సినిమా. అందరూ మస్ట్ వాచ్. అందరు తప్పకుండా చూడండి, ఎంటర్టైన్ అవుతారు. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.